ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఎప్పుడు చెప్పని విషయాన్ని చెప్పాలనే మీ దృష్టికి ఈ ఉదయకాలం ఆదివారం ఆరాధన సమయం ఈ విషయం చెప్పిన తర్వాత నేను మందిరంలో ఆరాధన ముందుకు తీసుకెళ్ళాలి. దానికంటే ముందుగా ఒక 2 దినములుగా జరుగుతున్న ఒక అల్లరి అలజడి దేని మీద అనంటే, నాలాంటి వారు ఈ స్థానంలో నిలిచినప్పుడు బోధకులని, ప్రవచనకర్తలని, ప్రబోధకులని, పురాణమును వర్ణించేటటువంటి మేధావులని, ఆశీర్వచనం ఇచ్చేవారని, ఇలాగ ఎన్నో నామకరణలు ఉంటాయి. అయితే గిరికిపాటి నరసింహారావు గారని ఒక మంచి వ్యక్తిని నేను ఎరుగుదును. ఎందుకనంటే బైబిల్ విషయాల గురించి వారు కూడా మాట్లాడతారు గౌరవప్రదంగా, వేదాలను గురించి మేము కూడా మాట్లాడతాం గౌరవప్రదంగా. అట్లనేసి మేము వేదాలను కించపరచలేము, వారిని విమర్శించలేము. వారు కూడా మమ్మల్ని దాదాపుగా బాగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు బోధకులైన మమ్మల్ని కానీ, ఇస్లామిక్ జనాంగాన్ని కానీ, మరి క్రైస్తవులు కానీ వారు కూడా విమర్శించారు. ఎందుకంటే విషయ పరిజ్ఞానం వారికి ఉంటుంది కాబట్టి. 2 దినాలుగా జరుగుతూ ఉన్న ఒక అల్లరి అలజడి, ఆయన స్థితి ఏమిటి అని అంటే మంచి బోధకుడు. మళ్ళా చెప్తున్నాను, ఒక విషయాన్ని విశదీకరించి ప్రబోధించే విషయంలో చాలా ముందంజలో ఉన్నారు. పౌరుషేయాలు ఆయన ఎత్తినాడంటే చాలా చక్కగా బోధిస్తాడు. ఉపనిషత్తులు, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, మంచి సంస్కృత పాండిత్యం, మన సంస్కృతికి తగినటువంటి వ్యక్తి అని నేనైతే ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగా ఆయన నిన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలను గూర్చి ఎందుకో ఆయన దృష్టికి ఏమొచ్చిందో తెలియదు నాకు. అది ఆయన బయటపెట్టలేదు. ఆయన ప్రవచనాత్మకంగానే మాట్లాడతారు ఎక్కువగా. ఆ చివరిలో ఆ సందేశాన్ని తీసుకొచ్చి మానవుల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయో వాటిని సరిదిద్దే పని మాత్రం చేస్తుంటారు. చాలా మంచిగా చెప్తారు ఆయన. అయితే ఆ విషయాన్ని మీరు టీవీ ఛానల్లోను, మీడియాలోను, సోషల్ మీడియాలోను ఎక్కువ మంది చెప్పగా మీరు విన్నారు. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఒక 2 విషయాలు మీ దృష్టికి తెస్తాను. ఏ గ్రంథమనైనా పరిశీలన చేసి చదువుకున్న వారు దాన్ని బోధిస్తూ తిరిగి మానవ జీవితాలకి దాన్ని వర్తింపజేస్తారు. అప్పుడు కొన్నిసార్లు మాట దొర్లుతుంది. ఎవరికి? ఆ స్థానంలో ఉండి నాకు కూడా. మా జీవితం ఏమవుతుందంటే, మా ఎదురుగా ఉండేటటువంటి జన ఆకర్షణ ఎక్కడికో తీసుకెళ్తుంది. సత్యంలోనే ఉంటాం మేము. ఒకరు ఉండే పద్ధతిని బట్టి మరొకరికి అల్లుకుంటుంది ఆ వచనం, ఆ పాఠ్య భాగం. అందువల్ల ఆకాశంలో నుంచి ఊడిపడిన వారు బోధకులుగా ఎవరు లేరు. మోక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి బోధించేవాళ్ళు ఎవరు రారు. ఉదయకాలం మా క్రైస్తవుల్లో కూడా ఒక ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి అని ఒక యువసేవకుడు చాలా టైం ప్రసంగించాడు, చరిత్ర అంతా కోడీకరించాడు. ఈ సమయం ఇంకొక దేనికి అన్న కేటాయించుంటే బాగుండేది తమ్ముడు. ఎందుకంటున్నానంటే, మనము విమర్శనాత్మకి ఎప్పుడు వెళ్ళకూడదు. వారికి ఉండే జ్ఞానము చాలా గొప్పది. మనము వాళ్ళకంటే గొప్ప గ్రంథాన్ని చదువుతున్నా, మనకంటే గొప్ప గ్రంథాన్ని వాళ్ళు చదువుతున్నా ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన ఒక పద్ధతి ఉంది మనకు, బోధకులు అనంటే. ఇందులో ఆయన చెప్పిన విషయాలు మళ్ళా నేను ఆయన వీడియో తీసుకొచ్చి మీ ముందు పెట్టి దాన్ని విమర్శించి, ఆయన మంచివాడు కాదు, ఈ టీవీలలో బోధిస్తున్న వాళ్ళంతా చాలా మంచివాళ్ళని వీళ్ళని పొగడలేను. ఒకటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు నిజమైన దైవ పాండిత్యం ఉన్న లోకములో లేక భారతదేశంలో ఉండేటటువంటి 444 అధికారంలో కలిగినటువంటి రాజ్యాంగం మీద అవగాహన ఉన్న మర్యాదగా మాట్లాడతారు, గౌరవప్రదంగా ఉంటారు. వీలైతే నేరుగా వారితో మాట్లాడి, అయ్యో వారు అట్లా అనుకోలేదు, ఇలాగ మాట్లాడారని కూడా మీరు కూడా క్లారిటీ ఇవ్వచ్చు ఆయన తరపున. అలాగా కాకుండా ఎవరైనా ఒక చిన్న పదం తప్పిపోతే సోషల్ మీడియా ఏమంట వచ్చింది, ఈ మీడియా ఓ భయంకరమైన విమర్శ, ఏందో కోడిగుడ్లతో కొట్టడం అంట, టమాటాలతో బాధడం అంట, ఏవేవో పెడుతూ ఉన్నారు. ఇవి నేను చేయదలుచుకోలే. మనిషికి మానవత్వంలో విలువలు అన్నది తెలవాలి, లేకంటే దైవత్వాన్ని కూర్చున్న బాగా తెలిసి ఉండాలి.
విమర్శ కంటే ముందు నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. నా గ్రంథంలో ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. దీనిలో తెలుగు బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుంది. దాని 11 వచనాల దాకా కానీ చదివితే ఒక చక్కటి సందేశం ఉంటుంది. సినిమాలు తీసేవాళ్ళు కూడా నేరం నాది కాదు ఆకలిది అనే సినిమాలో మహావేదుడు, మహాదైవ పాండిత్యం ఎరిగిన వాడు, నట సామ్రాష్ట్ర మరి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఆ పాటకి ఆయన చాలా న్యాయం చేశాడు. ఇది మనుషులు చేసే పని ఏనని. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయంలో తీసుకున్న పాఠ్యభాగానికి వారు దర్శకులు, ఆ రచయితలు న్యాయం చేశారు. నేను ఇప్పుడు యవనప్రాయంలో ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను. పాట కూడా ఇప్పుడు కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు. చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. అయితే మనం క్లారిటీకి వచ్చేద్దాం. ఈ గ్రంథంలో బైబిల్ చెప్తున్నాను, ఒక స్త్రీ పాపము చేసనో లేక వ్యభిచారం చేసినని శాస్త్రులు పరిచయులండి. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని శిక్షించాలి కదా అని ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆయన మీలో పాపము లేని వారు ఎవరు శిక్షించచ్చండి అని జడ్జిమెంట్ వారికి అప్పగిచ్చాడు, శాస్త్రులకి పరిచయులకి. అందరూ పాపం, లోపం లేని వారు లేరు, వారి మనస్సాక్షితో ఆలోచించండి అని కూడా మూలవచనంలో కింద భాగంలో ఉంటుంది. మనం చూస్తే ఎవరికి మంచి మనస్సాక్షి లేదు కనుక అందరూ వెళ్ళిపోయారండి. ఇది సత్యం కాబట్టి చెప్తున్నాను. వేదములు ఎరిగిన వారు, బోధించేవారు, వినేవారు కూడా దీన్ని నింటే మంచిదని మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక ఆదికాండం పుస్తకం నుంచి ప్రకటన గ్రంథం దాకా పాపము, శాపము, పరిశుద్ధత, నీతే ఉంటుంది బైబిల్లో. వీటన్నిటికీ కలగలపబోసినవే వేదాలు కూడా. కొంచెం మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ సందేశం వింటే మంచిగా ఉంటుందని మీకు నా సలహా. వారికైతే సలహా అనే మాట పక్కన పెడుతున్నాను. నరసింహారావు గారు మంచి అనుభవజ్ఞులు, దైవ పాండిత్యం అంటే బాగా ఎరిగిన వారు. భారతదేశం యొక్క సంస్కృతిని గురించి మాట్లాడే విధానంలో నిజంగా అభినందనీయమైనటువంటి విషయాలు మాట్లాడతారండి. మా బైబిల్ ప్రసంగించేటటువంటి వారిలో రెయినార్డ్ బ్రొంకే అని ఒక మహానుభావుడు ఉన్నారు సార్. ఆయన ఇచ్చిన వర్తమానాలు కొన్ని జనములు బాగా మెచ్చుకుంటున్నారు ప్రపంచమంతా. ఒక్కసారి రేడియో దగ్గర పెట్టుకుని ఆయన వర్తమానాలు వస్తూ ఉన్నప్పుడు ఆయన విన్నప్పుడు ఆయనకి చాలా బాధేసింది. నేను చాలా తప్పు బోధిస్తున్నాను, నా భాష సరిగా లేదు, నా యాస సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదని ఏడవడం మొదలుపెట్టి దిద్దుబాటు చేసుకున్నాడు సార్. అయితే నేనేమంటానంటే, ఇక్కడ మనం బాగా పరిశీలన చేస్తే రాజ్యాంగం ప్రారంభంలోనే భారతదేశం యొక్క పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించిన భారతదేశ రాజ్యాంగమును బట్టి జన్మతా బాల్యం నుంచి మనకి ఇచ్చే హక్కు అధికారం ఎలాగుంటుందంటే, కూడు గూడు గుడ్డ, పేదలకు నిరుపేదలకి ప్రప్రథమంగా ప్రభుత్వం ఏదైనా ఈ పని చేసి తీరాలి. ఇది ధర్మం. మీరు చెప్తారు కదా, ధర్మో రక్షతి. ఇది ధర్మం సార్, ఇది రాజ్యాంగబద్ధమైన ధర్మం. భక్తి రూపాన్ని తీసుకుంటే కూడా పేదలకు దానం చేయండి అని బైబిల్ చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి సార్. కాబట్టి అది దానం కాదు, వారి హక్కు, వారికి ఉన్న అధికారం. ఇది కొంచెం ఆలోచించుంటే బాగుండేదేమో. అయితే మీరు తీసుకున్న పాఠ్యభాగంలో ఆలోచన లేని వారు కాకపోవచ్చు, ఆలోచన కలిగిన వారే కావచ్చు. కానీ అక్కడొక్కరవా ఒక అడుగు ముందేశారు. నన్ను కానీ అడిగితే నేను కూడా చాలా దూరంలో ఉంటాను సార్. నేను ప్రసంగించినప్పుడు అందరూ మెచ్చుకుంటారు. కొన్నిసార్లు ఆ ప్రసంగించిన ప్రసంగాన్ని నేను విన్నప్పుడు నేను కూడా చాలాసార్లు నొచ్చుకొని దేవుని క్షమాపణ అడిగి కొంతమంది ప్రజల్ని, సేవకులను కూడా అడుగుంటాను. దయవుంచి గొప్ప మనసుతో ఆ మాట దొల్లిన దానికి ఒక మాట క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుందని హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. కూడు గూడు గుడ్డ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరిపాలకులు మనకి ఇవ్వాలి, మన బిడ్డలకి, నిరుపేదలకి. అది వారు ఇస్తున్నప్పుడు పౌష్టిక ఆహారం మీద కూడా మీరు కామెంట్ చేసినట్టున్నారు. చతుష్కోణముల్లో వారిని పోషించాల్సిన బాధ్యత పరిపాలకుల మీద ఉంటుంది సార్. మంచిగా ఇంకొకసారి దాన్ని అనేకులకు తెలియపరుస్తారని ఏ సందర్భంలో అలాగే చెప్పారు. మీరు గొప్పవారు, మంచివారు. ఈ విమర్శకులతో వద్దండి, మీరు ముందుకెళ్ళండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మేధావులారా, కఠోరంగా కర్కశంగా జడ్జిమెంట్ ఇస్తున్న మేధావులారా, గడ్డాలు నరిసిన వారులారా,
మీరు కూడా మారితే బాగుంటున్నదే దేవుని సేవకుడిగా, క్రైస్తవ బోధకుడిగా నా సలహా. దైవాశీస్సులు అవి ఇంకా తలెత్తకుండా మీరు కూడా చూసుకోండి. వారు మంచివారు మరలా రాకుండా చూసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.